అందరికీ నమస్తే అండి. ఒక సబ్జెక్టు బయటకు వచ్చిన తర్వాత దానిలో తప్పొప్పులు ఏంటి, నిజానిజాలు ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు అప్పుడప్పుడు హెలికాప్టర్లు తిరుగుతున్నారు అండ్ స్పెషల్ ఫ్లైట్లలో కూడా తిరుగుతున్నారు హైదరాబాద్ వెళ్ళి రావడానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా అలాగే తిరిగారు. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు గారు తిరుగుతున్నారు. ఈ మధ్య సాక్షిలోను అండ్ వైసీపీ మీడియాలోను పదే పదే హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, సో ఆయన స్పెషల్ హెలికాప్టర్లోను స్పెషల్ ఫ్లైట్లోనూ ఎక్కువ తిరుగుతున్నారు అని బాగా హైలైట్ చేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి విపరీతంగా వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అండ్ లోకేష్ గారు కూడా బాగా ఎక్కి తరచూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి రాసుకొస్తున్నారు. సో దీని మీద అసలు వాస్తవం ఏమిటి? ఈవెన్ నేను కూడా ఇది గత 2 నెలల కిందట నేను కూడా ఒక వీడియో చేశాను. అసలు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బాగా ఎక్కువగా హైదరాబాద్ వెళ్తున్నారు, ఎక్కువగా తిరుగుతున్నారు, దానికి ప్రయాణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని. సో దీనిలో వాస్తవం ఏంటంటే, కాస్త డెప్త్గా వెళ్తే ఆర్టీ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం తెప్పిస్తే దీనిలో వాస్తవం ఏమిటంటే, అసలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ధనంతో అంటే ప్రజాధనంతో వాళ్ళు ఏమీ తిరగట్లా, వాళ్ళ సొంత డబ్బుతోనే వాళ్ళు తిరుగుతున్నారంట. ఓన్లీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రభుత్వ ధనం ఖర్చు పెడుతున్నారు, ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి. సో ఆయన హెలికాప్టర్లో తిరిగినా లేదా స్పెషల్ ఫ్లైట్లో తిరిగినా ప్రభుత్వం డబ్బే, ప్రజాధనమే చెల్లిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు తిరుగుతున్నవి మాత్రం ప్యూర్లీ వాళ్ళ ఓన్ మనీ, వాళ్ళ సొంత డబ్బులు మాత్రమే. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారు రోజు తిరిగినా సరే అది ఆయన సొంత డబ్బు. ఈవెన్ నారా లోకేష్ గారు తిరిగినా సరే అది ఆయన సొంత డబ్బు. ఇది ప్రజాధనం కాదు, ప్రభుత్వ ధనం కాదనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఖర్చు ఒకసారి చూసుకుంటే 2019-2020 మధ్యలో అంటే అక్కడ ప్రతి సంవత్సరం కూడా యావరేజ్గా ఆయన 17 కోట్లు ఖర్చు పెట్టారు హెలికాప్టర్ కోసం. ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 17,70,00,000 రూపాయలు హెలికాప్టర్ కోసం ఖర్చు పెట్టారు. అలాగే 2019-2020 సంవత్సరంలో ఓన్లీ స్పెషల్ ఫ్లైట్ల కోసం 12,54,39,000 వరకు ఖర్చు పెట్టారు. అలాగే 2020-21లో 22 కోట్లు, 21-22లో 25 కోట్లు, 22-23లో 23 కోట్లు, 23-24లో 28,45,00,000 ఇలా స్పెషల్ ఫ్లైట్ల కోసం ఖర్చు పెట్టారనమాట. సో ఓవరాల్గా ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు హెలికాప్టర్ల కోసం 87,02,00,000కు పైగా, అండ్ స్పెషల్ ఫ్లైట్ల కోసం సుమారుగా 112,50,00,000, అండ్ అదర్ ఛార్జెస్ పేరిట ఒక 23,31,00,000, మొత్తం మీద 222,85,25,893 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు అండ్ హెలికాప్టర్ల కోసం ఖర్చు పెట్టారు. నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్పెషల్ ఫ్లైట్ల కోసం అండ్ ఈ హెలికాప్టర్ల కోసం ఖర్చు పెట్టింది నిల్, అంటే ప్రజాధనం కాదు. వాళ్ళు ప్యూర్లీ వాళ్ళ సొంత డబ్బుతోనే తిరుగుతున్నారు. నేను 2 నెలల కిందట ఒక వీడియో చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నెలకి 1.5 కోటి ఖర్చు పెట్టేవారు, కానీ వీళ్ళు ముగ్గురు కలిపి నెల వచ్చేసరికి 6 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని. దాని మీద నాకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు తెలిసిన అధికారులు కొంతమంది, లేదండి ఇది 6 కోట్లు ఖర్చు పెడుతున్న మాట వాస్తవమే, కానీ అది వాళ్ళ సొంత డబ్బు, అది ప్రజాధనం కాదు అన్నారు. అంటే అందులో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, కానీ ప్రజాధనం కాదు, వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు తిరుగుతున్నారు అన్నారు. నేను అది చెక్ చేయడానికి ఇంకొంచెం డెప్త్గా సమాచారం సేకరించాను. అలాగే మంగళగిరికి చెందిన ఒక వ్యక్తి ఆర్టీఐ సీఎంఓకి అసలు ఆర్టీఐ దరఖాస్తు చేసుకొని ఇన్ఫర్మేషన్ తెప్పించాడు. మంగళగిరికి చెందిన కొడమటి సురేష్ బాబు అనే వ్యక్తి మంగళగిరి. సో అతను ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పిస్తే అతనికి వచ్చిన సమాచారం ఏంటంటే, లోకేష్ గారు అసలు స్పెషల్ ఫ్లైట్ల కోసం, హెలికాప్టర్ల కోసం ఏమీ ఖర్చు చేయలేదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ ఖర్చు చేయలేదన్నమాట. సో అది ఫ్యాక్ట్, వాస్తవం. చంద్రబాబు గారు అంటారా, స్పెషల్ ఫ్లైట్లు సీఎం కాబట్టి, సీఎం కుర్చీ కాబట్టి అది తప్పదన్నమాట. సో ఇది దీనిలో ఉన్న వాస్తవం. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు కంప్లీట్ హెల్దీ అండ్ టేస్టీ ప్రొడక్ట్స్ అండ్ యూనిక్ ప్రొడక్ట్స్ అమ్ముతారనమాట. మీరు ఒకసారి laddupallam.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి, మెనూ తెప్పించుకోండి. 10% డిస్కౌంట్ ఉంది, అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉందన్నమాట.
మీరు ఏం ఆర్డర్ చేసినా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ అండ్ 10% డిస్కౌంట్స్ కూడా. వీళ్ళ దగ్గర మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్తో చేసిన అండ్ సీడ్స్తో చేసిన లడ్డూలు, హాట్ స్నాక్స్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, రకరకాల ఇతర పదార్థాలు అండ్ ప్రోటీన్ కారపొడని, ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు అండ్ మొరింగా పౌడర్ అని రకరకాల పౌడర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు తెప్పించుకొని చూడొచ్చు. థ్యాంక్ యూ.